జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తొందరలోనే సాకారం చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నామని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. మంత్రి సంకల్పించిన విధంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో నగర జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదినారాయణ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉందని, ఈ సమస్య పరిష్కారానికి సంకల్పం తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను సమావేశం అభినందించింది. నగరంలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేసిన విధంగానే జర్నలిస్టులకు కూడా న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఇటీవల జరిగిన జర్నలిస్టుల శిక్షణ తరగతులకు హాజరైన ప్రజాప్రతినిధులకు మీడియా అకాడమీ రూపొందించిన బుక్లెట్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుడ్డేటి రమేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సంతోష్, రాంబాబు, చక్రవర్తి, షరీఫ్, గోపి, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య ఎక్కడ ముడిపడినదంటే రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర నాయకత్వం సీనియర్ మంత్రి మీద పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ తీర్మానం చేసి ఆ తీర్మానం ద్వారా ఒక జీవో ఇస్తే తప్ప మనకి పట్టాలు వచ్చే అవకాశం కోసం మనం రెండు మూడు రకాల యాంగిల్లో మనం కృషి చేస్తాము. కేవలం మీటింగులు పెట్టుకొని, మీటింగులలో వాగ్దానాలు చేయించుకొని ఏదో ఆ రోజు కల్లా పప్పం కలుపుకొని పోవటం కార్యక్రమం కాదు. నేను ఒకటి అడుగుతున్నా, మీటింగులు పెట్టుకున్నప్పుడు అందుకుంది కానీ ఏనాడన్నా కరోనా వచ్చిన జర్నలిస్టుకి మీకేమన్నా ఆయన మందలు ఇచ్చిన ఎవరన్నా ఉందా చెప్పండి. ఈ జర్నలిస్టుకు యాక్సిడెంట్ అయ్యి అర్ధరాత్రి కూడా మా ఇంటికి వస్తే అర్ధరాత్రి కూడా మా ఇంటికి వస్తే అతనికి చేయరావట్లేదు, అతనికి హెల్త్ కార్డు లేదు. ఆగమేఘాల మీద మాట్లాడి అతనికి హెల్త్ కార్డు ఇప్పించు. ఆ హెల్త్ కార్డుతో అతను క్యూర్ అయ్యింది. జర్నలిస్టు వెల్ఫేర్ కోసం మనం కృషి చేద్దాం. తర్వాత ఎంతసేపటి జర్నలిస్టుని మాటలు చేసి మోసం చేయదు. క్యాపిటల్ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఏంటంటే ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేయాలా, ఆ తీర్మానం ద్వారా జీవో జిల్లా కొంచెం ఒక జీవో అయ్యాలా. ఆ జీవో వచ్చిన తర్వాత కర్నూలు ఆర్మీ కర్నూలు ఒక కృష్ణారెడ్డి విషయం నాకు చెప్పారు.